హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 2024లో రిలీజ్ అయిన టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కలెక్షన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ని రకరకాల వెబ్సైట్స్ని, ఆర్టికల్స్ని వెతికి సేకరించడం జరిగింది కనుక ఆ ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అవి అప్రాక్సిమేట్ ఫిగర్సే కానీ ఎక్యురేట్ ఫిగర్స్ కాదన్న సంగతి మనసులో పెట్టుకుని ఈ వీడియోని చూడండి. అండ్ మూవీని ప్రమోట్ చేయడం కోసం పోస్టర్స్ మీద వేసిన ఫిగర్స్ని చూసి అవే ఒరిజినల్ అనే భ్రమలో పడకండి. అండ్ ఆ ఎలివేటెడ్ ఫిగర్స్తో ఈ ఫిగర్స్ని కంపేర్ చేయకండి. ఓకే, సో ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే ఈ లిస్ట్లో 10th ప్లేస్ని దక్కించుకున్న మూవీ నాగార్జున గారి నా సామిరంగా. హెవీ కాంపిటీషన్లో సంక్రాంతి సందర్భంగా January 14th రిలీజ్ అయిన ఈ మూవీకి మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ పండగ సందడికి తగ్గట్టుగా ఉండే సినిమాన టాక్ రావడంతో 38 కోట్ల గ్రాస్, 22 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువగానే ఉండడం వలన 2.88 కోట్ల వరకు ప్రాఫిట్ని దక్కించుకోగలిగింది. ఇక ఈ లిస్టులో 9th ప్లేస్లో ఉన్న మూవీ కిరణ్ అబ్బవరం గారి కా. కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలు తీసి వరుస ఫ్లాపులు కొట్టేశాక ఇక ఈ రూట్ వర్కౌట్ అవ్వట్లేదని గ్రహించి ఎట్టకేలకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఎంచుకుని మూవీ చేశారు. దివాళీ సందర్భంగా October 31st ఈ మూవీని రిలీజ్ చేశారు. ఆడియన్స్కి కూడా ఈ మూవీలో ఉన్న యూనిక్ పాయింట్ నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. దాని ఫలితంగా ఈ మూవీ 3 వారాలకు గాను 39 కోట్ల గ్రాస్, 22 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దాదాపుగా 9 కోట్ల 21 లక్షల వరకు ప్రాఫిట్ని దక్కించుకోగలిగింది. అయితే ఈ మూవీ 50 crores గ్రాస్ ఫిగర్ దాటిందన్న పబ్లిసిటీ జరిగింది కానీ ఆ న్యూస్ని ధృవీకరించే సోర్సెస్ నాకైతే ఎక్కడా దొరకలేదు. మరి ఇక ఈ లిస్టులో 8th ప్లేస్ని దక్కించుకున్న మూవీ నాని గారి సరిపోదా శనివారం. August 29th రిలీజ్ అయిన ఈ మూవీకి టాక్ మంచిగానే వచ్చిన వర్షాల వల్ల, ఎస్పెషల్లీ విజయవాడ వైపు వచ్చిన వరదల వల్ల కలెక్షన్స్ పరంగా కొంతవరకు డెంట్ పడినప్పటికీ ఫుల్ అండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ మూవీ 100 కోట్ల గ్రాస్, 53 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దాదాపుగా 10 కోట్ల 65 లక్షల వరకు ప్రాఫిట్ని దక్కించుకోగలిగింది. నాని గారి సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ అయ్యేలా చేసింది. ఇక ఈ లిస్ట్లో 7th ప్లేస్ని దక్కించుకున్న మూవీ దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్. దివాళీ సందర్భంగా October 31st రిలీజ్ అయిన ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సూపర్ పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని కా అండ్ అమరన్ మూవీస్ నుండి వస్తున్న హెవీ కాంపిటీషన్ని తట్టుకొని మరీ 112 కోట్ల గ్రాస్, 55 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దాదాపుగా 26 కోట్ల 35 లక్షల వరకు ప్రాఫిట్ని దక్కించుకోగలిగింది. మహానటి అండ్ సీతారామ మూవీస్ తర్వాత దుల్కర్ సల్మాన్కి తెలుగులో ఇది హ్యాట్రిక్ సక్సెస్ కావడం విశేషం. ఇక ఈ లిస్ట్లో 6th ప్లేస్ని దక్కించుకున్న మూవీ సిద్ధు జొన్నలగడ్డ గారి టిల్లు స్క్వేర్. డీజే టిల్లు తర్వాత బాగా టైం తీసుకొని మరీ సిద్ధు ఈ మూవీని చేశారు. హెవీ ఎక్స్పెక్టేషన్స్తో March 29th రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మాదిరిగానే ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. దాని ఫలితంగా ఈ మూవీ 130 కోట్ల గ్రాస్, 69 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఏకంగా 41 కోట్ల వరకు ప్రాఫిట్స్ని దక్కించుకోగలిగింది. అదిరిపోలే, మరి అట్లా ఉంటుంది టిల్లు అనతోని. ఇక ఈ లిస్టులో 5th ప్లేస్ని దక్కించుకున్న మూవీ మహేష్ బాబు గారి గుంటూరు కారం. January 12th సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాలతో హెవీ కాంపిటీషన్ మధ్యలో రిలీజ్ అయిన ఈ మూవీ నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం లిస్టులో ప్రాఫిట్స్ చూడని మూవీ కూడా ఇదొక్కటే. అయితే టాక్ పరంగా ఈ మూవీకి నష్టం జరిగినా కూడా ఈ లిస్టులోకి ఈ మూవీ చేరడానికి గల ముఖ్య కారణం మహేష్ బాబు స్టార్డమ్ అనే చెప్పాలి. ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి దాదాపుగా 185 కోట్ల గ్రాస్, 111 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 21 కోట్ల 19 లక్షల వరకు నష్టాలని చవిచూస్తుంది. ఎనీవే, ఎలాగో మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీని రాజమౌళి గారితో చేస్తున్నారు కాబట్టి ఆ మూవీతో సూపర్ సక్సెస్ని సాధించి ఈ ఫెయిల్యూర్ని మర్చిపోయేలా చేస్తారని ఆశిస్తున్నా. ఇక ఈ లిస్టులో 4th ప్లేస్ని దక్కించుకున్న మూవీ తేజ సజ్జా గారి హనుమాన్. ఈ మూవీ కూడా సంక్రాంతి సందర్భంగా January 12th రిలీజ్ అయ్యి పెయిడ్ ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ని తెచ్చుకోవడంతో 297 కోట్ల గ్రాస్, 158 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఏకంగా 127 కోట్ల 10 లక్షల వరకు ప్రాఫిట్ని దక్కించుకొని సంక్రాంతి బరిలో విన్నర్గా నిలిచింది ఈ మూవీ. అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడంతో ఈ మూవీ యొక్క సక్సెస్ వలన ఆ ఫ్రాంచైజ్లో రాబోయే మూవీస్కి కూడా క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఇక ఈ లిస్ట్లో 3rd ప్లేస్ని దక్కించుకున్న మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర పార్ట్ 1. September 27th రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ టాక్ని తెచ్చుకున్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న స్టార్డమ్ వలన 450 కోట్ల గ్రాస్, 257 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దాదాపుగా 72 కోట్ల 85 లక్షల ప్రాఫిట్ని దక్కించుకోగలిగింది. మరి ఫ్యూచర్లో రాబోయే దేవరా పార్ట్ 2 కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ని తెచ్చుకోగలుగుతుందా, లేక ఈ మూవీ ఫేస్ చేసిన క్రిటిసిజం యొక్క ప్రభావం ఆ మూవీ పైన కూడా పడుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది. అయినా దానికంటే ముందుగా ఎన్టీఆర్ నీల్ కాంబోలో మూవీ వస్తుంది కాబట్టి కొంతకాలం దేవరా పార్ట్ 2 సంగతి పక్కన పెట్టి ప్రశాంత్ నీల్తో చేసే మూవీ మీద హైప్ పెంచుకోవడం బెటర్. ఇక ఈ లిస్ట్లో 2nd ప్లేస్ని దక్కించుకున్న మూవీ ప్రభాస్ గారి కల్కి 2898 AD. భారీ ఎక్స్పెక్టేషన్స్తో June 27th రిలీజ్ అయిన ఈ మూవీ కొన్ని విషయాల్లో క్రిటిసిజంని ఫేస్ చేసినప్పటికీ ఓవరాల్గా మాత్రం పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. దాని ఫలితంగా ఈ మూవీ 1062 కోట్ల గ్రాస్,
540 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దాదాపుగా 167 కోట్ల 25 లక్షల వరకు ప్రాఫిట్స్ని దక్కించుకోగలిగింది. ఈ మూవీని ఒక హై పాయింట్లో ఎండ్ చేసి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. సో చూడాలి మరి కల్కి పార్ట్ 2 ఎంత మేరకు అంచనాల్ని అందుకోగలుగుతుందో అని. ఇక ఫైనల్గా ఈ లిస్ట్లో టాప్ పొజిషన్ని దక్కించుకున్న మూవీ అల్లు అర్జున్ గారి పుష్ప 2. ఫస్ట్ పార్ట్కి వచ్చిన క్రేజ్ వలన దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో December 5th రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సెడ్ టాక్ని తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ టాక్తో ఏమాత్రం సంబంధం లేకుండా 23 రోజుల వ్యవధిలోనే ఏకంగా 1626 కోట్ల గ్రాస్ 780 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి దాదాపుగా 160 కోట్ల 88 లక్షల వరకు ప్రాఫిట్స్ని దక్కించుకోగలిగింది. ఈవెన్ దో ఈ మూవీ కేరళ సైడ్ అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ని రాబట్టుకోలేకపోయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో మాత్రం ఓ రేంజ్లో కలెక్షన్స్ని రాబడుతుంది ఈ మూవీ. సో ఇవ్వండి ఈ ఏడాదిలో రిలీజ్ అయిన హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీస్. ఇంతకీ వీటిలో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.